దేవుని ద్వారా కాకుండా నీ సొంతంగా ట్రై చేస్తావా? నీ వల్ల అయిద్దా? ఇప్పటిదాకా ట్రై చేసినట్టున్నావు, అయిందా? 3 రోజులు ముందుకి 7 రోజులు వెనక్కి. ఇది బతుకు, వదిలేసేయి. ఇది నువ్వు ట్రై చేయటం కాదు, దేవుడు నీలో ఉండి పని చెయ్యని. దేవుణ్ణి స్వాగతించు, దేవుణ్ణి నీలోనికి అనుమతించు. విశ్వాసమును బట్టి నా తండ్రి నాలో ఉన్నాడు, నేను తప్పకుండా జయిస్తాను, జయించాను. జయమునే పలుకు. అలాగని కృపను వేడుకోవద్దని చెప్పట్లా. ప్రతిరోజు కృపతో నన్ను కనికరించు, నాలో జయించు ప్రభువా. ప్రతిరోజు కృపను వేడుకోండి, క్రీస్తునందలి విశ్వాసం ఉంచండి, జయమును స్వతంత్రించుకోండి. ఆమెన్, ఆమెన్. నేను చెప్పిన విషయాలను మీరు విశ్వసించినట్లయితే తప్పకుండా స్వతంత్రించుకుంటారు. ఏవేవి మీకు మొండి శోధనలు ఉన్నాయో, పోరాటాలు ఉన్నాయో, వాటన్నిటి మీద జయం వచ్చింది. ఎంత విశ్వాసాన్ని బట్టే జరిగింది. విశ్వాసాన్ని బట్టి రక్షణ ఖాయమా కాదా? అందరు చెప్పండి. విశ్వాసాన్ని బట్టి పరలోకం ఖాయమా కాదా? విశ్వాసాన్ని బట్టి స్వస్థత ఖాయమా కాదా? విశ్వాసాన్ని బట్టి రక్షణ ఖాయమా కాదా? విశ్వాసమును బట్టి ఆపదలో సహాయం ఖాయమా కాదా? అలాగే విశ్వాసాన్ని బట్టి జయ జీవితం ఖాయమా కాదా? గట్టిగా కళ్ళు మూయి. ఇప్పుడు పరిశుద్ధ తండ్రి, నీ